ఇంధన పొదుపు మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా తన నియోజకవర్గంలో ఎలక్ట్రిక్ సైకిల్ పై పర్యటించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సైకిల్ పై ప్రయాణిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా రైతు బజార్ను సందర్శించిన మంత్రి స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రయాణికులతో మాట్లాడి ఇంధన పొదుపు అవసరాన్ని వివరించారు. అలాగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. ప్రజలంతా వారంలో కనీసం ఒకరోజు పరిసరాల పరిశుభ్రత కోసం కేటాయించాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రత విషయంలో ప్రతి ఒక్కరూ నిబద్ధతతో ఉన్నప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రజలే ముందడుగు వేయాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభమయ్యే నాటికి ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని, యువత మరియు విద్యార్థులు పర్యావరణ పరిశుభ్రత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు.